డైరెక్షన్ ఏంటి? ఏంటి మరి అంత సిగ్గుపడిపోతున్నావు? వంశీ ముందు చెప్పకూడని విషయం. నీకు కావాలంటే తర్వాత చెప్తానే. దొబ్బే. అసలు ఏమైంది? ఇప్పుడే చెప్పే. చెప్పేస్తానే. చెప్పు. నేను ఇందు కోసం తన రూమ్ లోకి వెళ్ళాను. వెళ్తే ఇందు ఎక్కడా అని అటు ఇటు చూస్తుంటే వెనక్కి నుంచి ఇందు వచ్చి అమాంతంగా నన్ను వాటేసుకుంది. ఆ హగ్లో మైమర్చిపోయిన నేను సడన్ గా తేరుకొని వెనక్కి తిరిగాను. అప్పుడు ఇందు సిగ్గుపడుతూ, సారీ కార్తిక్, వంశీ అని అనుకున్నాను. పర్లేదు ఇందు, మనిషి ఎవరైనా నీ ఫీలింగ్ అదే కదా. కార్తిక్ థ్యాంక్స్ వంశీ, నీ వల్లే నాకు ఇందు దగ్గర నుంచి ఇందు వీడియో హక్ చేసుకోవడం ఏంటి రాజు గారు? నాకు ఒకటి అర్థమైంది. ఇందుకి నువ్వంటే పిచ్చి ప్రేమ. నీకు ప్లాన్ చెప్తాను, ఇలా రా. హాయ్ వంశీ, వదలు. ఇందు, ఐ నో నువ్వు దేని గురించి వెయిట్ చేస్తున్నావు. కమ్ ఆన్. వాట్స్ రాంగ్ విత్ యు? ఇలాగేనా ప్రేమించే అమ్మాయితో బిహేవ్ చేసేది? I did not expect this from you. What happened, Indu? We both are lovers, right? Just get out. అది కాదు ఇందు. ఎవరికి పగిలింది? ఏంటా సౌండ్ ఇక్కడ? ప్లీజ్ వంశీని బయటికి తీసుకెళ్ళి కార్తిక్. అరే ఏమైంది? నన్ను బయటికి వెళ్ళమని చెప్పు కార్తిక్. ఇందు, ఇందు అసలు యాక్చువల్ గా భయ్యా, ఇందు గురించి నాకు తెలుసు. ప్రాబ్లం యాక్చువల్లీ లేదు భయ్యా. I'll solve this problem. No, you go. ఏమైంది ఇందు? కార్తిక్ వాడు నన్ను హక్ చేసుకున్నాడు. అతను ఎవరో ఏంటో తెలియకుండా అతని హెల్పింగ్ నేచర్ చూసి నిజాయితీగా ప్రేమించాను. కానీ వాడేం చేశాడో చూసావా? ప్రేమించిన అమ్మాయిలంటే అబ్బాయిలకి ఇంత చులకనా కార్తిక్? తప్పిందు. అబ్బాయిలు ఒకసారి కనెక్ట్ అయితే ప్రేమించిన అమ్మాయిని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. వంశీ యుఎస్ నుంచి వచ్చాడు కాబట్టి తనకి ఇంకా ఇక్కడ కల్చర్ అలవాటు అయి ఉండదు. నేను మాట్లాడతానుగా, నువ్వు రిలాక్స్ అవ్వు. ఏరా వంశీ, నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇందు దగ్గర ఇంత వరస్ట్గా అయిపోయిందేంట్రా? అసలు నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా ఈడు మాట్లాడి కంగారు ఎందుకు పడ్డాం? ఏరా రాజు? ఏరా రాజా? ఒరే, సలహాలు అనేవి బుర్రున్నోళ్ళు ఇవ్వాలరా, నీలాంటి పకోడిగాళ్ళు కాదు. అంటా మరి పకోడిగాళ్ళ. ఇలారా, నాకు డౌట్. లోపల నుంచి అంత భయంకరంగా సౌండ్ వచ్చింది, అంత గట్టిగా కొట్టిందా? ఇలా కొట్టింది. కాబోయే కొత్త దంపతులతో మన రెండు కుటుంబాలు కలిసి భోంచేయాలని మా ఆవిడ కోరిక. హాయ్ ఎవ్రీబడి. ఏం బావా, పెళ్లి ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయి కదా? అదే అర్థమైందిలే బావా, మీదే ఆలస్యం. ఏం ప్రభాకర్, డాక్యుమెంట్స్ రెడీ అయినాయా? ఇంకో 2 రోజుల్లో రెడీ అవుతాయి బాబా. ఏమైందే? ఒక నవలాలి బావా, నింగ కొడతా. బావా ఏంది బావా? ఏమైంది? ఊటి తగ్గేలే. ఏందమ్మా ఏమైంది? ఇదేదో చెస్ట్ పెయిన్ లాగా ఉంది. నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి. డాక్టర్ మందులు పిలుస్తా. ఏందబ్బయ్యా ఈ డ్రామా? వాడు చూస్తే నాకేంది? ఆ గంగిరెడ్డి ఆర్డినరీగా హార్ట్ అటాక్ వచ్చి పోకూడదు. ఆ అటాక్ ఏదో వస్తే గిస్తే నీ వల్లే రావాలి. అప్పుడేగా నీ రేంజ్ లో రివెంజ్ తీరేది. కరెక్ట్ అబ్బయ్యా, వాడు వస్తే నా వల్లే రావాలా? ఏంటి పెద్ద ఆ చోట్లు? ఇదిగో తుడుచుకో, నేను ఇప్పుడే వస్తాను. ఏందబ్బా, ఏంది మడతా ఉంది? ఇదిగోండి ఈ టాబ్లెట్స్ పెద్ద. ఏం లేదు బాబు, ఆయనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. అన్నయ్య కాస్త ఎక్కువ కంగారు పడ్డాడు. మామూలు కంగారా? మనిషి చూడ్డానికి గంభీరంగా ఉన్నా మా బావకి ఏమైపోయిందా అని లోపల ఎల్కేజీ పిల్లలాగా ఏడుస్తున్నాడు. మీరింతకాలం విడిపోయారన్న మాట గాని మీ బంధం మాత్రం తెగిపోలేదు సార్. ఇంతకాలం నేను అపార్థం చేసుకున్నాను, నన్ను మన్నించు బావా. టైం 11 అయింది. అందరూ నిద్రపోతున్నారు. ఇప్పుడు ఆ కోమగాడిని తీసుకెళ్లి పెద్దిరెడ్డి ముందు పెట్టాలి. అరే నాన్న, బుల్లి నాన్న లేరా? నిన్ను ఎలా లేపాలో నాకు తెలుసురా.